ఒక ఉద్యోగం రాగానే లేదా కొంచెం సంపాదించగానే నేనేదో సాధించాను అని అనుకుంటే మాత్రం అక్కడే ఆగిపోతావు. కానీ నేను సాధించింది నామమాత్రం, సాధించాల్సింది చాలా ఉంది అనుకుంటే బాగుపడతావు. ఎందుకంటే ప్రతి మనిషి చచ్చేంత వరకు సాధించాల్సినది చాలా ఉంటుంది. ఇంతే సాధించాను లేదా ఇంత నేను సంపాదించాను అంటే మాత్రం అది నువ్వు సాధించినట్టు లెక్క కాదు. ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఈ వ్యాపారం చేస్తున్నాను, ఇది నా లైఫ్, నేను ఇది సాధించాను అని అనుకుంటాడు చూడు, అది కాదు నిజమైన లైఫ్. నిరంతరం నీకు తోచింది నువ్వు చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే నువ్వు ఏదన్నా సాధించావు అని చెప్పుకోవచ్చు అన్నమాట. సాధించాను అని చెప్పడం ఎప్పుడంటే నీ తదనంతరం చెప్పుకుంటారు చూడు, అప్పుడు ఫలానా వాడు ఫలానా పని చేసి ఫలానా పనులు చేసి సాధించాడు అని చెప్తారు. అంతేగాని నువ్వుండి నువ్వే నేను సాధించాను అని చెప్పగలిగితే కనుక అది వేస్ట్ అనమాట. ఎందుకంటే నీకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, నీకన్నా మంచిగా సాధించే వాళ్ళు, నీకన్నా గొప్పగా ఎదిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళతో పోటీ నీకు అనవసరం. కానీ నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ని తెలుసుకొని నేర్చుకుంటూ, ఓర్చుకుంటూ, ఎదుగుతూ, తట్టుకుంటూ పైకి వెళ్ళాలి. అంతేగాని అహంకారం, గర్వాన్ని లేదా బంధుప్రీతిని వదిలేయాలి.